రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ గవర్నెన్స్. ప్రతి ఒక్క డేటా మన దగ్గర ఉన్నప్పుడు, ఈవెన్ ఏఐ కూడా ఒక టూల్ కింద మనం ఉపయోగించుకున్నప్పుడు, ఇంకొక పక్కన రియల్ టైమ్ డేటా కూడా కలెక్ట్ చేసి, హిస్టారికల్ డేటా ఉంది, ఆన్లైన్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం, ఏఐ కూడా ఉపయోగించుకుంటున్నాం. డేటా డెసిషన్ అక్యురసీ విల్ బి అకార్డింగ్ టు మీ ఇంకా కరెక్ట్ గా పనిచేస్తుంది 90-95% ఉంటుంది. దాన్ని అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇది అయిన తర్వాత మీకు ఇంకొక పక్కన ఆర్టీజీఎస్ లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అదే మరిగా మీరు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది మనుషులు రావడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్ లో వచ్చేస్తా ఉంటే మనకు కావాల్సిన బయట సర్వీస్ ఆన్లైన్ లో తీసుకుంటున్నాం. మనం గవర్నమెంట్ సర్వీస్ కు వచ్చినప్పుడు మళ్ళా ఆఫీస్కి రమ్మనే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారో మీరందరూ చెక్ చేసుకొని ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండోమెంట్స్ ఉంది, ఒక టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి. ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి సర్వీసులు లేవు, అన్ని బుక్ అయ్యానంటే కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందనేది ఒక డిస్కషన్ ఉంది. అలాంటప్పుడు 10-20% పర్వాలేదు, కానీ 90% కాదు 100% మీరు మళ్ళీ వాళ్ళు రమ్మంటున్నారు. అలాంటివి రెవెన్యూ ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు అందరికీ ఏంటంటే, ఒకటి ఆన్లైన్ సర్వీస్ ఆర్ వాట్సాప్ ఆర్ యాప్ వీ హావ్ టు రెడ్యూస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆఫీస్కి రామనడం లేకపోతే తిప్పుకోవడం అవన్నీ పోవాలి. ఇంకొక పక్కన 13 జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ ఆర్టీజీఎస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒరిజినల్ గా 13 జిల్లాలు చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ 13 జిల్లాల్లో వస్తాయి. December 15th కంతా కంప్లీట్ అవుతాయి. సో దట్ 13x2 26 జిల్లాలకు వాళ్ళ సర్వీసులు ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ అవి కూడా కంప్లీట్ చేస్తాం.